వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చీరాల టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు ఆమంచి స్వాములను ఆ రెండు పార్టీలు కూడా డిసైడ్ చేశాయా అంటే అవునని చెప్పాలి. రేపో మాపో పూర్తి స్థాయిలో ఆమంచి స్వాములకు సంబంధించి చీరాల్లో ఒక కీలక అనౌన్స్మెంట్ కూడా రాబోతున్న లీకులు కూడా వస్తున్నాయి. ఈ రోజున టీడీపీ వైపు నుంచి చూసినట్లయితే అక్కడ కొండయ్య లాంటి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉంటూ వచ్చారు. ఇటీవలే ఆమంచి స్వాములు జనసేనలోకి వెళ్ళి ఆ పార్టీ జెండా కప్పుకోవడం జరిగింది. ఆయన పార్టీ జెండా కప్పుకున్న రోజునే పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి ఆమంచి స్వాముల మీద సీరియస్గా ఫోకస్ పెట్టున్నారు. బట్ అదే స్థాయిలో ఆయనకి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. బట్ ఈరోజు జనసేన అడుగుతున్న టికెట్స్లో అది కూడా ప్రత్యేకించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల టికెట్ మీద చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అది కూడా ఆమంచి స్వాములు జనసేన జెండా కప్పుకున్న దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఆమంచి స్వాములకు ఒక ఇండికేషన్ కూడా ఇస్తూ వచ్చారు. సో ఈ ప్రపోజల్కు టీడీపీ కూడా అక్కడ అంగీకరించినట్లు ప్రచారం అయితే ఉంది. దానిలో భాగంగానే రేపో మాపో స్వాములకు టికెట్ కూడా అక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా స్వాములు బరిలో దిగబోతున్నారు. అయితే వేరేజ్ అక్కడ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చూసినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి వరకు అటు టీడీపీలో కానీ ఇటు వైఎస్ఆర్సీపీలో కానీ ప్రత్యేకించి అక్కడ ఆమంచి స్వాముల కంటే ముందు ఆయన బ్రదర్ అయిన ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన రోసే శిష్యుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. 2009లోనే మొదటిసారి ఆయన రోసే శిష్యుడి హోదాలోని టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆమంచి కృష్ణమోహన్ రోసే సీఎంగా ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో తన కాన్స్టిట్యున్సీకి అనేక అభివృద్ధి పనులు కూడా చేయించుకోగలిగారు. ఇక 2014 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైపు నుంచి ఆఫర్ ఉన్నప్పటికీ ఆ వైపు అయితే ఆయన మొగ్గలేదు. అప్పుడు సమైక్యాంధ్ర పేరుతోని ఆయన సమైక్యాంధ్ర పరిరక్షణ పేరుతోని ఆ రోజు చీరాల పరిరక్షణ సమితి అనే పేరుతో ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ వేదిక మీద నుంచి ఆయన పోటీ చేశారు, ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. ఇక 2014లో ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన చీరాల పరిరక్షణ సమితిని తీసుకెళ్లి టీడీపీలో విలీనం చేసి ఆ పార్టీతో అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఆమంచి కృష్ణమోహన్కి టికెట్ అంటూ కూడా టీడీపీ ఖరారు చేసింది. ఆయన ఇన్ఛార్జిగా కూడా చీరాలకు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు, టీడీపీకి షాక్ ఇస్తూ. ఈ క్రమంలోనే అక్కడ స్థానికంగా తమకు అభ్యర్థి లేని పరిస్థితుల్లో టీడీపీ చాలా సీరియస్గా అప్పుడు అద్దంకి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కర్ణం బలరాంను చంద్రబాబు నాయుడు చీరాలకు తీసుకొచ్చారు. ఆయన బుజ్జగించి మరీ కర్ణం బలరాంను ఆ రోజున అక్కడి నుంచి చీరాలకు తీసుకురావడం జరిగింది. చీరాల నుంచి కర్ణం బలరాం పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ ఉన్నప్పటికీ కూడా చీరాల్లో మాత్రం ఆ వేవ్ అయితే పనిచేయలేదు. కర్ణం బలరామే ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు. బలరాం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ. బట్ అనఫిషియల్ ఎమ్మెల్యేగానే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహరిస్తూ వచ్చారు. ఆమంచి స్వాములు కూడా వాళ్ళిద్దరు డామినేషన్ అక్కడ ఎక్కువగా ఉంటూ వచ్చింది, ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ. సో ఈ క్రమంలోనే ఆ కర్ణం బలరాం ఆయన బాలినేని సమక్షంలో ఆ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆయన కర్ణం బలరాం వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆయన పార్టీలో చేరిన తర్వాత కూడా వాళ్ళిద్దరికీ చాలా రకాలుగా ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. అటు కరణం వెంకటేష్ వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ అన్న అనేక రకాల నెగోషియేషన్ అయితే నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు ఆమంచి కృష్ణమోహన్ తీసుకెళ్లి ఏదైతే పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నారు. ఆమంచికి ఇష్టం లేకుండా బలవంతంగా పర్చూరుకి ఆమంచి కృష్ణమోహన్ పంపించడం జరిగింది ఈరోజు, కర్ణం బలరాం ఫ్యామిలీకి అడ్డంకి లేకుండా. అయితే వచ్చే ఎన్నికల్లో కర్ణం బలరాంకి అసలు జగన్మోహన్ రెడ్డి చీరాల టికెట్ ఇస్తారా లేదా అన్న ఒక నెగోషియేషన్ ఉంది. ఆయన ప్లేస్లో ఆయన కొడుకు కర్ణం వెంకటేష్ ఎప్పటి నుంచో టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కర్ణం బలరాంకి స్థానచలనం కలిగించాలి, అక్కడి నుంచి ఇంకొక అభ్యర్థిని సెలెక్ట్ చేసి బాలినేని లాంటి వాళ్ళని అక్కడి నుంచి సెలెక్ట్ చేసి కర్ణం బలరాంని అక్కడి నుంచి పక్కకు పంపించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది మనం పక్కన పెడితే ఎప్పుడైతే ఆమంచి కృష్ణమోహన్ని పర్చూరుకు పంపించాలని ఆలోచన చేశారో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కర్ణం బలరాం వర్గం కొంచెం బలపడుతూ వచ్చింది చీరాల్లో. సో ఈ క్రమంలోనే ఈ రోజున ఆమంచి కృష్ణమోహన్ బ్రదర్ అయిన ఆమంచి స్వాములకి ఒక నెగోషియేషన్ అయితే వచ్చింది అక్కడ. సో ఈ క్రమంలోనే పైకి మాత్రం తన బ్రదర్తో విభేదాలు, కృష్ణమోహన్తో విభేదాలు ఉన్నాయనే చర్చ జరుగుతున్నప్పటికీ అందులో వాస్తవం లేదనేది చాలామంది తెలుసు. తన బ్రదర్ని జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ ఇచ్చి మరీ ఆయన వైసీపీలో పర్చూరుకు పంపించారు కాబట్టి తాను ఎలాగైనా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అక్కడి నుంచి పోటీ చేయాలని స్వాములు ఆలోచన చేశారు. తమ పార్టీ నుంచి ఎవరో ఒకరు చీరాల్లో రిప్రజెంటేటివ్గా ఉండాలని ఆలోచన చేశారు వాళ్ళు. ఆ ప్లాన్లో భాగంగానే ఆమంచి స్వాములు ముందుగానే 6 నెలల ముందుగానే జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు.
వన్స్ ఆమంచి స్వాములు అక్కడ జనసేన జెండా కప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. సో అక్కడ తాను కోరబోయే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి తాను కోరబోయే ఏకైక సీటు ముందు ప్రయారిటీ ఇచ్చేసేటి గిద్దలూరు లాంటివి కూడా జనసేన ఖాతాలో ఉన్నాయి. కానీ ముందు కోరబోయే సీటు చీరాలనే ప్రచారం జరిగింది. ఆమంచి స్వాములకు ఆ దిశగా పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చీరాల సీటు పవన్ కళ్యాణ్ కావాలంటే అంత సీరియస్గా ఆయన కూడా ఫోకస్ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో కర్ణం బలరాం తనకి జలకిచ్చిన కోపము చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆమంచి ఫ్యామిలీకి టికెట్ ఇస్తే అక్కడ గెలుస్తారనే ఒక అంచనా ఉంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఇన్ఛార్జిగా ఉన్న కొండయ్యను బుజ్జగించే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తూ వస్తుంది. మరి ఆమంచి స్వాములు ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడినట్లయితే అక్కడ స్థానికంగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లు కానీ వైశ్య ఓటు బ్యాంక్ కానీ ఈ రెండు పార్టీలకే పడే అవకాశం ఉందని చేర్చుంది. లెట్స్ సీ మరి కర్ణం బలరాం ఫ్యామిలీ కంటిన్యూ అక్కడే అయినట్లయితే ఆ ఫ్యామిలీకి ఆమంచి స్వాములు ఎంతవరకు చెక్ పెట్టగలరు అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.